అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాళపు వేళ మరి సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం. మనకు తెలుసు కదండి, పత్రి గారు ఏదైతే సూచించారో మరి ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయోగం. సో ఇందులో భాగంగానే మనం ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రాం ద్వారా సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం ఈ సాయంకాలపు వేళ కదూ. ఎంతో చక్కగా ఈ సజ్జన ప్రయాణం అంటే సజ్జనులతో మీన్స్ మరి సత్యంతో ప్రయాణం చేస్తున్న వీరందరితో కూడా మనం మనం కూడా వారితో ప్రయాణం చేస్తూ మరి వారి జ్ఞానాన్ని మనం ప్రతిరోజు అందుకుంటూ వస్తున్నాం. మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో సో మరి ఇన్ని రోజులుగా మే 15వ తేదీ నుండి ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యిందండి. సో మరి అప్పటి నుండి కూడా ప్రతి ఒక్క మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో జ్ఞానం సేకరించుకుంటూ వస్తున్నాం. మనకేం తెలిసింది, వీళ్ళంతా కూడా నేర్చుకున్న విషయాన్ని వారి వారి జీవితంలో ఆచరిస్తూ వస్తున్న వారే అని చెప్పేసి కదూ. సో మరి ఇలాంటి ఆచరణమైన యోగం, జ్ఞానం మరొక ధ్యానికే సాధ్యం కదూ. మరి వారి యొక్క ఆధ్వర్యంలో మనం కూడా ఆ విషయ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. అసలేంటి కంప్లీట్ మ్యాన్, ఎలా పరిపూర్ణత్వాన్ని సాధించారు, ఏ విషయంలో సాధించారు? ఒక విషయంలోనే పరిపూర్ణత్వం సాధిస్తే కంప్లీట్ మ్యాన్ అవుతారా? కాదు, లేదండి. సో ప్రతి చిన్న విషయంలో మనం ఇంతవరకు విషయ జ్ఞానాన్ని సేకరించుకుంటున్న విషయంలో ఇదంతా తెలుసుకుంటూ వస్తున్నాం. సో మరి వాళ్ళ కూడా మాస్టర్స్ ఉన్నారండి సిద్ధంగా. వారి ఆధ్వర్యంలో ఏంటి కంప్లీట్ మ్యాన్ అంటే, సో ఈ విషయ జ్ఞానాన్ని అంతా కూడా మనం అందుకుందాం. మాధవరావు గారు సిద్ధంగా ఉన్నారు కురప్రోల నుండి. సార్ కి ఇన్వైట్ చేసేసుకుందాం ద కంప్లీట్ మ్యాన్ ఈ ప్రోగ్రామ్ కి. సార్ వెల్కమ్ సార్, మీకు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్. ముందుగా భాస్కర్ గారికి కృతజ్ఞతలు, వారి యొక్క పరమనేరు భాస్కర్ గారికి కృతజ్ఞతలు. చాలా సంతోషం మీ అనుభవాన్ని. అయితే మొట్టమొదల మనము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, మొత్తం ధ్యాన జగత్తుకు, ధ్యాన కుటుంబానికి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, మరి మాస్టర్ గారి యొక్క మరణం మధురం పుస్తకం ఎంతమంది చదివారో తెలియదు, చాలా అద్భుతమైనటువంటి సమయంలో చదివాను. అయితే ముఖ్యంగా అంతా మిథ్య, అంతా భ్రమ, బ్రహ్మ మాత్రమే సత్యము, బ్రహ్మ భ్రమ కొంచెమే తేడా, కాకపోతే కళ్ళ ముందు ఉన్నదంతా భ్రమ, కళ్ళు మూసుకుంటేనే బ్రహ్మ. ఇది స్వయంగా అనుభవం ద్వారా తెలుసుకోవాల్సిన విషయాన్ని పత్రిగారి యొక్క మాటలతో కూర్చున్నటువంటి ధ్యానంతో తెలుసుకోవడం జరిగింది. మరి మామూలుగా ఇలా చెప్పాలి అంటే ఇప్పుడే మాస్టర్ ఇందు చెప్పినట్లుగా ఒక్కొక్కరి అనుభవాలు చెప్పడానికి నిజానికి ఎన్ని గంటలైనా చాలవు. అలాంటి జీవితాన్ని పొంది ఉన్నాము కాబట్టి మరి దాన్ని చాలా సింక్రనైజ్ చేసుకుని అరగంటలో ముఖ్యమైన అంశాలని మాట్లాడుకుందాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ధ్యాన వెంకట్, మన పత్రిజీ యొక్క ఫిలింని తీస్తూ ది కంప్లీట్ మ్యాన్ ని మనకు అందిస్తున్నటువంటి మాస్టర్ వెంకట్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, అలాగే ఇంత చిన్న వయసులో చెరగని చిరునవ్వుతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చినటువంటి హిందూ మాస్టర్ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసలు నిజంగా ఎవరూ చిన్నవాళ్ళు కాదు, అందరూ పెద్దవాళ్లే. అలాగే పెద్దవాళ్ళంతా చాలా చిన్నవాళ్ళు. ఈ విషయాన్ని తెలుసుకోవడమే ధ్యానం అంటే అని నాకు అర్థమైంది ధ్యానం ద్వారా. అయితే మొట్టమొదలు నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, అమ్మగారు రంగనాయకమ్మ గారు, నాన్నగారు వెంకటేశ్వరరావు గారు, మరి ఎంత రుణపడి ఉంటే ఆ యొక్క అవకాశం దొరికింది వారికి, వారి పాదపద్మాలకి మరి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, మరి సర్వము తానే అయినటువంటి పత్రిజీకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటామంటే, కేవలం ధ్యాన ప్రచారం చేస్తేనే ఆ యొక్క పిరమిడ్ మాస్టర్ యొక్క జన్మ ధన్యమవుతుంది అనే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగింది. కనుక మరి 1998-99 ఆ ప్రాంతంలోనే ధ్యానంలోకి వచ్చినా నేను చాలా లేటుగా రియలైజ్ అయ్యాను. అయితే ఎందుకు అలా జరిగింది అంటే, ఎవరు అడ్డం అంటే నాకు నేనే అడ్డం. అంచేత నేను ఒక కవిని, మరి ఒక ఇంజనీర్ని, ఇలా పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ ధ్యానం చేస్తూ దీనికోసం టైం వేస్ట్ చేయటం ఏంటి, ఇంతమంది డాక్టర్లు, ఇన్ని మెడిసిన్స్, ఇన్ని ఆపరేషన్స్, ఇన్ని వచ్చాక
వీళ్ళేంటో మూసుకోండి చూసుకోండి శ్వాస ధ్యాస అంటారు ఏంటి అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేశాను. కానీ నా ధ్యానం నేను చేసుకుంటూ ఉన్నాను తప్ప ధ్యాన ప్రచారం చేయలేదు. అయితే నాకు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి మెడ దగ్గర C4 C5 జామ్ అయితే కామినేని హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది 2000 సంవత్సరంలో. మరి ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా 8 ఏళ్ళు నేను కాలర్ పెట్టుకొని రోజుకు 100 రూపాయలు మందులు మింగుతూ బతికిన వాడిని. అలాంటి సమయంలో మా మిధానిలోనే పనిచేస్తున్నటువంటి మిత్రులు లలిత ప్రసాద్ గారు, మాస్టర్ లలిత ప్రసాద్ గారు నీకు డబ్బులు కావాలి, కీర్తి కావాలి, అన్నీ కావాలి, కానీ ఆరోగ్యం వద్దా? నేను కాలర్ పెట్టుకొని అలా అవస్థపడుతుంటే చూసి ఫస్ట్ నువ్వు మెడిటేషన్కి మళ్ళా ఒకసారి వెళ్ళు, నేర్చుకో, చెయ్యి అని చెప్పాక సేత్ వర్క్షాప్ చేయడము, మరి ప్రేమనాథ్ గారు, బాలకృష్ణ గారు, ఇంకా ఎంతోమంది మాస్టర్ల ద్వారా ఆ జ్ఞానాన్ని చక్కగా పొందడము, తర్వాత ఎన్నో అనుభవాలు పొందడము జరిగింది. అన్నిటికీ ముందు నేను నెగిటివ్తో మొదలు పెడతాను. అయితే ఈ నెగిటివ్తో మొదలు పెడితే అంటే ఉల్టా వెళ్ళాలి అన్నిటికీ. మొట్టమొదలు ఆగిపోవడానికి కారణం ఓషో గారు. మళ్ళీ ఓషో గారే ఓపెన్ చేశారు. ఓషో గారు ఎందుకు అడ్డుపడ్డారు నాకు అంటే, ముఖ్యంగా వారు రాసినటువంటి పుస్తకం చదువుతున్నప్పుడు సమాధి నుండి సంభోగం నుండి సమాధికి అనే పుస్తకం మొదటి పార్ట్ చదివినప్పుడు నేను ఆగిపోయాను. బాబోయ్, ఇదంతా చాలా క్రిటికల్ గా ఉంది ఈ పరిస్థితి, దీన్ని మనం పక్క పెట్టేయడం మంచిది అని పక్క పెట్టి నా కవిత్వం నేను రాసుకుంటూ ఏదో అవస్థపడుతూ ఉన్నాను అనమాట. సో ధ్యానం మాత్రం చేసుకుంటున్నాను, ఆ నొప్పులు తగ్గట్లేదు. అయితే మరి లలిత ప్రసాద్ గారు చెప్పిన తర్వాత, సేత్ వర్క్షాప్ అటెండ్ చేసిన తర్వాత 10 రోజుల్లో మరి ఈ 8 సంవత్సరాల నుంచి 8.5 సంవత్సరాల నుంచి మోస్తున్నటువంటి కాలర్ తీసేయడము, మరి రోజుకు 100 రూపాయలు మందులు వాడుతున్నవన్నీ పక్కన పడేయడము, పూర్తిగా తగ్గిపోవడము జరిగింది. ధ్యాన సాధన ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని పొందడం జరిగింది. ఒక 5 నిమిషాలు కూడా పక్కవాడితో మాట్లాడడానికి, చిన్నగా మాట్లాడడానికి శక్తి లేని వాడిని ఈరోజు నాన్ స్టాప్ గా 24 గంటలు కూడా మాట్లాడేంత శక్తిని నేను ధ్యానం ద్వారా పొందాను. అలాగే నేను బస్సులోనైనా, ట్రైన్లోనైనా, విమానంలోనైనా ఎక్కడున్నా నా పక్క వాళ్ళకి ధ్యానాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఏ కంపెనీకి వెళ్ళినా, నా కంపెనీ పని మీద ఏ కంపెనీకి వెళ్ళినా ఆ కంపెనీ MDs తోటి, పర్సనల్ డిపార్ట్మెంట్స్ తోటి మాట్లాడి అక్కడ ధ్యానం క్లాసులు ఇంగ్లీష్లోను, హిందీలోను కూడా చెప్పడం జరుగుతుంది. సో నాకు తెలిసిన 3 లాంగ్వేజెస్ ద్వారా నేను చక్కగా ధ్యాన ప్రచారాన్ని చేయడం జరుగుతుంది. అలాగే సిటీలో కానీ, మన ఏపీలో కానీ ఎక్కడైనా ఎవరైనా పిలిస్తే, ఆంధ్ర తెలంగాణ ఎక్కడ పిలిచినా శని ఆదివారాలు ఫుల్ డే క్లాసులు, హాఫ్ డే క్లాసులు అలా చెప్తూ, మళ్ళా సిటీలో అయితే ఈవినింగ్ క్లాసెస్ కూడా చెప్తూ చక్కగా ఆ ధ్యానాన్ని అందించడం జరుగుతూ ఉంది ఎంతో శక్తివంతంగా. అలాగే పత్రిజీ సమక్షంలో కూడా చాలాసార్లు క్లాసులు చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా పత్రిజీతో అనుబంధంలో ఎన్నో గొప్ప అనుభవాల్ని, అనుభూతుల్ని పొందడం జరిగింది. అయితే ముఖ్యంగా అనుభవాలకి, అనుభూతులకి సాక్షిగా ఉండడం అనేది చాలా అవసరం అనేది తెలిసింది. అలాగే ఫీలింగ్స్ అనే వాటిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం, అదే అవేర్నెస్ అంటే. ముఖ్యంగా కళ్ళు మూసుకొని ఉన్నా, తెరిచి ఉన్నా ఆ యొక్క అబ్జర్వేషన్ లో ఉండడం అనేది చాలా ముఖ్యం అనే విషయం తెలిసిన తర్వాత ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అన్నీ నేనే అంతా నేనే అనే కాన్సెప్ట్ కి నాకు మొట్టమొదట్లో నవ్వొచ్చేది. ఈ ధ్యానం చేయక ముందు నవ్వుకునేవాడిని. ఏంటి కృష్ణుడు ఏంటి అన్నీ నేనే అంతా నేనే అంటాడు, అలా ఎలా అవుతాడు? అలా అయితే అందరి పేర్లు ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, నాటకంలో లాగా ఉండాలి, కానీ మరి ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి, ఇన్ని ఎందుకు వచ్చాయి అంటే దానికి ఆన్సర్ ధ్యానంలోకి వచ్చాక, సేతు, పత్రిజీల ద్వారా తెలిసింది ఏంటి అంటే, మరి అన్నీ నీ ప్రతిబింబాలే. గురువుగారు చెప్పినట్టు ఎవరి వాస్తవానికి వారి సృష్టికర్తలు అనేటువంటి విషయం చాలా నిరూపించబడింది. అలాగే సారు మాస్టర్ పత్రిజీ తోటి అనుబంధంలో సేత్ స్పీక్స్ అనేటువంటి పుస్తకాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం, ముఖ్యంగా 2008లో ధ్యానంలో గట్టిగా నిలబడ్డ తర్వాత, ఈ పెయిన్స్ అన్ని తగ్గిపోయిన తర్వాత, నేను NC కారుణ్య అనే సింగర్ ఉన్నారే, వారి ఫాదర్ మధు గారు నేను కలిసి ఈ సేత్ స్పీక్స్ అనే దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. మన ధ్యానాంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు, ధ్యానాంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ శివప్రసాద్ గారు ఆ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేయమని మమ్మల్ని అడగడము, దాన్ని మేము దాదాపు 8 నుంచి 9 నెలల పాటు ట్రాన్స్లేషన్ వర్క్ చేయడము. అది చేస్తున్నప్పుడు మాకు అర్థం కానివి ఎన్నో ఉంటే మేము ధ్యానం చేస్తూ ఆ మాస్టర్స్ యొక్క సందేశాల ద్వారా వాటిని క్లారిటీ తెచ్చుకొని ఆ పుస్తకాన్ని పూర్తి చేయడం జరిగింది. అయితే దానికి మరి సేత్ స్పీక్స్ కి, ఆ పుస్తకానికి ఏం పేరు పెట్టాలి అని అంటే
ఆ, సేతు మాట్లాడతాడు, సేతు మాటలు అలా పెడితే ఏంటోలా అనిపించింది మాకు. మేమిద్దరం ధ్యానం చేస్తూ ఉంటే నాకు ధ్యానంలో మాస్టర్ వినిపించారు, సేత్ స్వరం అని వినిపించి ఆ పుస్తకం ఎలా ప్రింట్ అవ్వాలో కవర్ పేజీని కూడా చూపించడం జరిగింది. సో అంతేకాకుండా ఆస్ట్రల్ ట్రావెల్స్ కూడా ఆ సమయంలో జరిగాయి. అలాగా ఎన్నో అనుభవాల్ని చక్కగా జరిపించి ఆ పుస్తకాన్ని 8 నెలల్లో ట్రాన్స్లేషన్ చేయిస్తే తర్వాత మళ్ళీ పుస్తకం చదివితే ఎన్నో విషయాలు నాకు కూడా బోధపడనివి, అర్థం కానివి ఉన్నాయి. అయితే అందులోనే సేత్ చెప్పారు ఏంటి అంటే, మీరు ధ్యానం బాగా చేస్తే మీకు అర్థమవుతాయి ఈ విషయాలు, క్రమక్రమంగా బోధపడతాయి, అవగాహనకు వస్తాయి అని. సో అది నిజంగా బాగా బోధపడడానికి దాదాపు 10 సంవత్సరాల సమయం పట్టింది. అంత ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ పుస్తకాన్ని యుఎస్ నుంచి కూడా మరి తెలుగులో చెప్పమని అడిగితే మాస్టర్ మణి అండ్ గ్రూప్, తర్వాత మన అంబటి గిరిజ గారి పరిచయం ద్వారా, మాస్టర్ అంబటి గిరిజ గారి పరిచయం ద్వారా ఆ గ్రూప్కి నేను ఇప్పటికి దాదాపు 13 క్లాసులు పూర్తయ్యాయి. ప్రతి ఆదివారం రాత్రి 8 నుంచి 9:30 దాకా ఆ క్లాస్ జరుగుతుంది సేత్ స్పీక్స్ తెలుగులో. అయితే అలాగే వాళ్ళు ఇంగ్లీష్లో కావాలని అడిగారు అనిల్ సార్ వాళ్ళు. అడిగితే ముందు నేను ఇంగ్లీష్లో చెప్పడానికి భయపడ్డాను, కానీ నేను గట్టిగా అనుకున్నాను, నేను ఎందుకు చెప్పలేను, ఇంగ్లీష్లో చెప్పడానికి కూడా నాకు మాస్టర్స్ హెల్ప్ చేయాలి అని గట్టిగా ధ్యానం చేస్తే సరిగ్గా రేపు క్లాస్ అనగా నేను ఎలా చేయాలి అనేటువంటి క్లారిటీ నాకు ఇవ్వడము, నేను ఆ క్లాసెస్ని ఇంగ్లీష్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 2 క్లాసులు జరిగాయి, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ పుస్తకం మొత్తం తిరిగి మళ్ళీ ఇంగ్లీష్లో నా చేత చెప్పబడుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ మీ, నా ద్వారా జరుగుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమైంది. అలాగే ఇక్కడ నేను నా చేత రాయబడినటువంటి ఒక 5-6 పుస్తకాలని నేను ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. మీకు చిన్న చిన్నగా అందులో ఉన్న వాక్యాలు కూడా పరిచయం చేస్తాను. దానికి ముందర పత్రిజీతో ఈ పుస్తకాలకు సంబంధించిన అనుభవం, మాస్టర్ గారితో ఆ ధ్యానంలో ఆరోగ్యాన్ని పొందిన తర్వాత మరి యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే, నువ్వు పెన్ను పట్టుకోవడానికి వీల్లేదు, పేపర్ ముట్టుకోవడానికి వీల్లేదు, ఇంక నీ జీవితం అయిపోయింది, నువ్వు మందులు మింగుతూ బతకాల్సిందే అన్నారు. అలాంటిది మరి నేను హాస్పిటల్లో ఉండగానే ఆ కాలర్తో కూర్చొని సిస్టర్స్ని అడిగి పేపర్ తీసుకొని ఒక 20 లైన్స్ రాయడం జరిగింది అర్ధరాత్రి. ఆ టైంలోనే నాకు చాలా గొప్ప ధ్యానం జరగడము, ఆ ధ్యానంలో హాస్పిటల్లో ఉన్న 5 రోజులు నేను 14 లోకాలు తిరిగి రావడం జరిగింది. ఆ 14 లోకాలు తిరిగి వచ్చిన అనుభవంతో శివ సుప్రభాతం రాయడం జరిగింది. అది దాదాపు 20 నిమిషాల సుప్రభాతం ఉంటుంది. ఆ శివుణ్ణి మరి లోపల ఉన్నటువంటి శివుడు నాకు మురళి వినిపించడం, ఆ మురళి ద్వారా విన్నటువంటి నాదం నుంచి వాటిని సుప్రభాతంగా రాయడం, మాటల్లో పెట్టడం జరిగింది. అది అలా అప్పుడు జరిగింది. అయితే ఆ తర్వాత ఈ సేత్ స్పీక్స్ ఇలా వస్తే మరి నేను మెహర్ బాబా గారి యొక్క జీవిత చరిత్రని ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాం కదా, చదువుతున్నప్పుడు పత్రిజీ నాతోటి మీరు మెహర్ బాబా యొక్క విశేషాలని రాయాలి అంటే నేను ఏదో చిన్న పుస్తకం హ్యాండ్ బుక్ లాగా రాశాను. ఆయన చరిత్రను చదువుతున్నప్పుడు మెహర్ బాబా హిందీలో గజళ్ళు రాశారు, స్పిరిచువల్ గజల్స్ రాశారు అని చెప్పి నేను చదవడం జరిగింది. చదివిన తర్వాత అప్పటి వరకు నేను ఏవో గజల్స్ రాసుకునేవాడిని కానీ నాకు కుదరలేదు. కానీ అది చదివిన తర్వాత నాకు గజల్ రాయాలని గట్టిగా సంకల్పం రావడము, నేను రాయడం మొదలు పెట్టడము. మరి అయితే అసలు నడకలు, దాంట్లో ఎన్నో లయ నడకలు ఉంటాయి, ఒక 5-6 నడకలు ఉంటాయి. ఆ నడకల్లో రాయమంటే నా వల్ల కాలేదు. నాకు అసలు మీటర్లో రాయడం నాకు రాదు, మరి అలాగే ఒక ట్యూన్ ఇస్తే రాయడం నాకు రాదు. అలాంటి పరిస్థితిలో ఉండేవాడిని. అలాంటిది ఒక 200-300 గజళ్ళు ఏదో రాశాక ఆటోమేటిక్గా ధ్యానం ద్వారా నడకలు పట్టుబడి ఈ రోజున నేను మోర్ దాన్ 8,000 గజల్స్ తెలుగులో రాయడం జరిగింది ఈ 10 సంవత్సరాల్లో. అయితే థ్యాంక్ యూ అమ్మా. ఈ 8,000 గజల్స్ కంటే ముందర నేను ఒక 800 గజల్స్ రాసిన రోజున ఒక 130 గజళ్ళు ఒక పుస్తకంగా వెయ్యాలి అనేటువంటి ఆలోచన వచ్చి వాటిని డిటిపి చేయించి జిరాక్స్ తీసుకొని పత్రిజీ గారిని కలవడానికి నేను దిల్షుక్ నగర్లో ధ్యాన జగత్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు పత్రిజీతో పాటుగా అక్కడ ఒక 10 మంది మాస్టర్స్, 10 మంది పైన మాస్టర్స్ ఉన్నారు. అందులో నిర్మలా మేడం మాస్టరు, తర్వాత రాయ్ జగపతిరాజు గారు, ఇంకా చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. అయితే నేను ఇట్లా సార్కి చూపించి అడగగానే రాద్దాం అని చెప్పి ఆ పుస్తకం తీసుకొని పక్కన పెట్టి ఇప్పటి వరకు ఎన్ని రాశావు అని అడిగారు. అడిగితే ఒక 800 రాశాను సార్ అన్నాను. వెంటనే మాస్టర్ గారు అందరినీ అరే వీడి క్లాప్స్ కొట్టండి రా, 800 గజళ్ళు రాశాడంట అన్నారు. అంటే అందరూ క్లాప్స్ కొట్టారు. నేను చాలా సంతోషపడ్డాను. ఆ తర్వాత రాయ జగపతిరాజు గారు అక్కడ ఉన్నారు. సార్ అడుగుతున్నారు, వీడిని 8,000 రాయమందామా 80,000 రాయమందామా అని ప్రశ్న వేశారు నవ్వుతూ. వేస్తే
మనకి అసలు దీనికి భావదారిద్ర్యం లేదు కదా సార్. 8,000 ఏంటి, 80,000 రాయమందామన్నారు. ఆ మార్కు 8,000 మార్కు ఈ రోజున దాటడం జరిగింది 10 సంవత్సరాల్లో. మరి 80,000 ఎప్పుడు రాయిస్తారో నాకు తెలియదు. అంతకాలం ఈ భూమి మీద ఉంచుతారేమో కూడా నాకు తెలియదు. బట్ నేను మాత్రం గజల్ రాయని రోజంటూ ఉండదు. అలాగా రాసిన వాటిలో నుంచి కూడా కొన్ని లైన్స్ వినిపిస్తాను. ధ్యాన వెంకట్ ద్వారా మనకి ఒక కార్యక్రమం జరిగింది. ఏంటంటే మాస్టర్ గారు, ఐ థింక్ అది కరోనా కంటే ముందర ధ్యాన మహాచక్రంలో జరుగుతున్నప్పుడు మాధవ సేవ అని ఒక షార్ట్ ఫిలిం చేయడం జరిగింది. అందులో నాకు తండ్రి పాత్ర ఇచ్చి వెంకట్ కొడుకు పాత్రలో ఉన్నాడు. సరే, ఆ షార్ట్ ఫిలిం ఇప్పటికీ కూడా. హలో సార్ చెప్పండి సార్ ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి. ఆ షార్ట్ ఫిలిం ఇప్పుడు అవైలబుల్ గా ఉంది మనకి. పిఎంసిలో మాధవ సేవ అని కొడితే వస్తుంది, చూడొచ్చు మీరంతా కూడా. అయితే అది అక్కడ సారు ఆవిష్కరిస్తూ సార్ అడిగారు, వెంకట్ నాకు నీ సినిమాలో యాక్ట్ చేసే అవకాశం ఇవ్వవా అని. అసలు మమ్మల్ని అందరినీ అభినందిస్తూ సార్ అలా అడిగితే వెంకట్ నవ్వుతూ తప్పకుండా సార్ అన్నాడు. ఈ రోజు పత్రిజీ సినిమా మొత్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఇంత తొందరగా ఇలా చేయిస్తారని ఎవరికి తెలుసు? మనకి మన ఊహకు కూడా అందని విషయాలు. సో అలాగా అసలు నిజంగా చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ, కోరుకున్న వారికి కోరుకున్నంత మహాదేవ. మరి ఆ రకంగా నేను ఎప్పుడైతే గజలు రాయాలి అనుకున్నానో, ఓ నువ్వు చేసుకుంటావు పో అన్నారు. అయితే అక్కడే అదే రోజు ఇంకో చిన్న సంఘటన దానికి ఎలివేటెడ్ గా జరిగింది. ఏంటి అంటే, అరే గజల్లో ఏం రాస్తావురా, ఎంతసేపు ఆ అమ్మాయి అందంగా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అని వర్ణన చేయటమేనా గజలంటే? ఏంటి రాస్తారు అని చెప్పేసి, పోరా నాకు కవిత్వం అంటే అసహ్యం, పో ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. అంటే వెంటనే నేను మొహం మార్చేసుకుని, ఏంటి ఇప్పుడే క్లాప్స్ కొట్టిస్తారు, ఇప్పుడే అసహ్యం పొమ్మంటారు, ఏంటిది అసలు అని చెప్పేసి అనుకొని నేను ఇంకా అప్పటికి భోజనం కూడా చేయలే. మధ్యాహ్నం 2 అవుతోంది. బయటకు వచ్చి చెప్పులు వేసుకొని నా 2 వీలర్ స్టార్ట్ చేసుకొని ఒక్క 1/2 కిలోమీటర్ వచ్చానో లేదో తక్కువని ఒక్క మెరుపులాగా మెరిసింది సార్ యొక్క థాట్. సారు అందరినీ కొడతారు అంటే నన్ను చాలా మర్యాదగా కొట్టారు, చాలా అద్భుతంగా కొట్టారు. చేత్తో ఎప్పుడు నన్ను కొట్టలేదు, మాటతో ఎప్పుడు నన్ను కొట్టలేదు, తిట్టలేదు. థాట్ తోటి కొట్టేవారు నన్ను. ఆలోచించుకోపో నువ్వంటే ఏంటో. ఏంటి అంటే, మానం మధురం అవమానం మధురం అని వినలేదా? లోకంలో 2 ఉంటాయరా, వాటిని పట్టించుకోకు, నీ పని నువ్వు చేసుకుంటూ పో అనేటువంటి మెసేజ్ నాకు వినపడింది సార్ వాయిస్ తోటి. ఆహా అని నేను చాలా ఆనందంగా అలా ఇంటికి వచ్చేసి చక్కగా అన్నం తినేసి నా పని నేను చేసుకుంటూ అలా ఇందులో ముందుకు రావడం జరిగింది. సో ఆ రకంగా ఎన్ని అనుభవాలంటే, ఒకసారి అలాగే మన మీర్పేట మాస్టర్స్ దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు నేను సార్ ఏంటి సంగతులు అని అడుగుతూ ఉంటారు. పత్రిజీతో నా ప్రయాణం అంటే, పత్రిజీ బాడీ వెకేట్ చేశారు అంటే దాని మీద కూడా ఎంతోమంది ప్రశ్నలు వేశారు నన్ను. వేస్తే కూడా చాలా అద్భుతమైన సమాధానాన్ని పత్రి గారు నా ద్వారా చెప్పించడం జరిగింది. నేను అక్కడ సార్కి అవేర్నెస్ అనేటువంటి పుస్తకం చదివాను సార్, 4 సార్లు చదివానని చెప్పాను. మనం మామూలుగా నేను ఏమనుకున్నానంటే, పత్రిజీ వెరీ గుడ్ అంటారనుకున్నాను. సార్ ఏమన్నారంటే, నీ మొహం 4 సార్లు ఏంటి, 100 సార్లు చదవాలి అన్నారు. అంటే నాకు ఒక్కసారి అరే ఏంటి సార్ ఇలా అన్నారు అనే ఆలోచన అనమాట. అదే థాట్ తోటి నన్ను అవేకం చేయడం అనమాట. ఒక్క మాటతోటి నా లోపల ఒక చిన్న మెరుపు మెరిపిస్తారనమాట. నాకు అనిపించింది ఏంటంటే, నేను ఒక్కసారి చదివితే 100 సార్లు చదివినట్టు చదవాలి, కానీ 4 సార్లు చదవడం ఏంటి అసలు అని నాకు వెంటనే ఫ్లాష్ అయిందనమాట. సో చదివేటప్పుడే అవేర్నెస్ తోటి చక్కగా ఒకసారి చదివితే అంత అర్థం కావాలి అన్నది సార్ యొక్క ఉద్దేశం. అయితే 100 సార్లు ఎందుకు చదవాలి అంటే, నాకు ఉదాహరణ ఏంటి అంటే, నేను మొదటిసారి చదువుతున్నప్పుడు పుస్తకంలో కొన్ని అండర్లైన్ చేశాను, రెండోసారి చదువుతున్నప్పుడు ఇంకొన్ని అండర్లైన్ చేశాను, మూడోసారి చదువుతున్నప్పుడు ఇంకొన్ని, అలా 4 సార్లలో దాదాపు ఒక సగం పుస్తకం అండర్లైన్ అయిపోయింది. అంటే అసలు పుస్తకంలో అండర్లైన్ చేయడం ఏంట్రా వెధవా, పుస్తకం అంతా ఇంపార్టెంటే, ధ్యానం పుస్తకము, అండర్లైన్ అనేది నీ బుర్రలో కావాలి, పుస్తకం పేపర్లో కాదు, అక్కడ నీకు గుర్తుండాలి అనే థాట్ నాకు వచ్చింది అనమాట దాని నుంచి. అలాగా నాకు సార్ మాటలు బాగా వినిపిస్తూ ఉంటాయన్నమాట. అలాగే పత్రిజీతో ఒకసారి ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు పత్రిజీ అందరినీ పైకొచ్చి కూర్చోండి అని అడుగుతారు స్టేజ్ మీద. అంటే నేను పైకి వెళ్ళను, అందరూ వెళ్ళి కూర్చుంటారు, నేను మాత్రం పత్రిజీ ఎదురుగ్గా కూర్చుంటాను. కూర్చొని నేను క్వశ్చన్ వేసుకుంటే నాకు జవాబు అక్కడ మౌనంగా పత్రిజీ నుంచి అందుతుంది. అదే భావ ప్రసరణ ద్వారా అందడం అంటే ఇది అనే విషయం నాకు బాగా అర్థమైంది. ఏంటి అంటే, యద్భావం తద్భవతి. సో మనం ఏదైతే గట్టిగా అనుకుంటామో అది జరుగుతుంది. కాబట్టి సార్ని నేను ఊరికే అడిగాను, సార్ మీరు ఫ్లూట్ ఎందుకు వాయిస్తారు అనే ప్రశ్న వేసుకున్నాను. ఏంటి
మీరు కృష్ణుడు వాయించాడని వాయిస్తున్నారా, బుద్ధుడు వాయించాడని వాయిస్తున్నారా, లేకపోతే ఓషో వాయించాడని వాయిస్తున్నారా, అసలు మీరు ఫ్లూట్ ఎందుకు వాయిస్తున్నారు అనే ప్రశ్న వేశాను. నేను వేసుకున్నాను నా లోపల. నేను వేసుకుంటే అలా ఏం కాదురా నాయనా, నీకు రహస్యం చెప్తాను, ఆ యొక్క ఫ్లూట్కి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి అన్నారు. అంటే నేను లెక్క పెట్టుకున్నాను, నాలో నేను లెక్క పెట్టుకుంటే నాకు 9 రంధ్రాలు వచ్చాయి. 9 కాదురా, దానికి 10 ఉన్నాయి అన్నారు. అదేంటి అంటే సహస్రారం కూడా దానికి ఉందిరా, అదే నీ శరీరము. కాబట్టి నేను నా సహస్రార చక్రం ద్వారా అందుకునేటువంటి విశ్వశక్తిని నా నోటి యొక్క రంధ్రం ద్వారా, ఫ్లూట్ లో ఉన్నటువంటి విశ్వశక్తి రంధ్రం ద్వారా మీ అందరికీ విందు చేయాలనేటువంటిది నా యొక్క సంకల్పము. అందుచేతే నేను ఫ్లూట్ వాయిస్తున్నాను అన్నారు. సో ఆ రకంగా ఎన్నో చక్కటి సమాధానాలని పొందడం జరుగుతుంది. అందుకే మాస్టర్ గారు అంటారు, మీకు ఎన్నో ప్రశ్నలు వస్తాయి, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీ ధ్యానంలో మీ యొక్క 3వ నేత్రంలో వెయ్యండి అని చెప్తారు. ఆజ్ఞా చక్రంలో వెయ్యండి, అది మీకు జవాబిస్తుంది, మీరు తొందరపడి ఎవరిని అడగండి అని. సో అది తెలిసిన తర్వాత నాకు పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పుస్తకం ఎవరైతే చెబుతున్నారో వారి వాయిస్ వినపడుతుంది, అది నాకు ఆజ్ఞా చక్రం ద్వారా వినపడటం జరుగుతుంది. అలాగే మరి ఆ మాస్టర్ గారి యొక్క వాయిస్ వినపడటమే కాకుండా ముఖ్యంగా నాకు సేత్ వర్క్షాప్ చేసి వచ్చాక ఆ రోజున చాలా విచిత్రమైన అనుభవం జరిగింది. నాకు అసలు అక్కడ చాలా హెడేక్ వచ్చింది, ఫుడ్ నాకు తినబుద్ధి కాలేదు, చాలా బాధపడ్డాను. నాలో ఉన్న నెగిటివ్ అనమాట అదంతా. యద్భావం తద్భవతి కదా, అందువల్ల నా భావాలకు తగ్గ ఆలోచనలకు తగ్గట్టుగా నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆ జ్ఞానాన్ని కూడా పూర్తిగా వినలేకపోయాను, కానీ ఒక చిన్న అనుభవంతో అది మొత్తం క్లారిటీ వచ్చింది. ఇంటికి వచ్చేసి నా భార్యని అడిగి తొందరగా నాకు అన్నం వండి పెట్టు అని చెప్పేసి, నాకు చాలా ఆకలిగా ఉంది అని అన్నాను ఆ 3వ రోజు. అయితే నేను వచ్చేసరికి ఆ రోజు కార్తీక పౌర్ణమి అనమాట. ఇప్పుడు మనం శ్రావణ పౌర్ణమికి ముందు మాట్లాడుకుంటున్నాం కదా, ఆ రోజు కార్తీక పౌర్ణమి అనమాట. ఆమె ఉసిరిక కొమ్మ తులసి దాంట్లో పెట్టేసి, తులసమ్మ దగ్గర పెట్టేసి దీపాలు వెలిగించి పూజ చేస్తుంది. నాకేమో చాలా ఆకలిస్తుంది కదా, వచ్చేసి అది చూస్తూనే ఈమె ఎవరికి దీపాలు పెడుతుందో బాబాయ్, నాకు మాత్రం బాగా ఆకలిసేస్తుంది, తొందరగా నాకు వంట చేసి పెట్టు అంటే, ఆవిడ తొందరగా పూజ ముగించుకొని వచ్చేసి గబగబా నాకు వేడివేడిగా అన్నం కూర వంకాయ కూర వండి పెడితే తినేసి హ్యాపీగా నేను అలాగే పడుకోవాలి, ధ్యానం వద్దు ఏమొద్దు అని అలా పడుకున్నాను. పడుకుంటూనే అసలు ధ్యానం కనుక కరెక్ట్ అయితే నాకు ధ్యానానుభవం పడుకున్న స్థితిలోనే రావాలి. ఇలా మరి అన్ని కొంచెం ఉల్టా వెళ్తూ ఉంటాను నేను. అలా వెళ్ళేసరికి నాకు జవాబు వచ్చింది. ఎలా అంటే పడుకున్న 5 నిమిషాల్లో రావాలట అనుభవం. మరి ఇది ఏ పుస్తకాల్లో నేను చదవాలా, అలా స్వయంగా సోల్ అనేది అలా పలికిస్తుంది అనమాట, మనలో ఉన్న కాన్షియస్ అలా పలికిస్తుంది అనమాట. ఆ పలికించడంతో ఆ కాన్షియస్ బాడీ అనేది, సూక్ష్మ శరీరం అనేది రిలీజ్ అయ్యి అది వచ్చేసి రూఫ్ లెవెల్లోకి వెళ్ళి డాన్స్ చేస్తూ పాట పడుతుంది. పెట్టావమ్మా మొగుడికి కార్తీక దీపం అని పాట పడుతుంది. ఆ సోల్ బాడీని చూస్తే నాకేదో ఆశ్చర్యం వేసింది. ఏంటి ఏదో నేను అలా అన్నాను కదా, ఎవరికి పెట్టిందో దీపాలు అన్నందుకు ఇదంతా నా భ్రమలే అలా వచ్చింది అనుకున్నా. ఒకవేళ ఇదే కనుక ధ్యానానుభవం అయితే మళ్ళీ సేమ్ మళ్ళీ 5 నిమిషాల్లో రావాలని మళ్ళీ అలాగే పడుకున్నాను. పడుకుంటే మళ్ళీ 3వ నిమిషంలోనే ఆ సోల్ బాడీ వచ్చి డాన్స్ చేస్తూ సేమ్ పాట పాడింది. పాట పాడితే ఓహో ఇది నిజమా అబద్ధమా అలా అని చెప్పి ఆలోచన వచ్చేసి, ఏదైనా కానీ ఇప్పుడైతే మనం నిద్రపోవాలి అని నిద్రపోయి లేచి పొద్దున్నే 4 గంటలకు లేచి మామూలుగా వాటర్ తీసుకొని మొహం కడుక్కుందాం, బ్రష్ తీసుకొని పేస్ట్ తీసుకొని వస్తున్నా ఇంట్లోంచి. వస్తుంటే వెనక నుంచి ఈపు మీద ఠాళ్ళు అని కొట్టినట్టుగా అయింది నాకు. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు, కానీ గట్టి దెబ్బ తగిలింది కానీ నొప్పి లేదు. ఏంటిది అని చూస్తే నాకు వెంటనే ఓషో గారు వాయిస్ వినబడ్డం మొదలైంది. అందరూ దేవుళ్ళు అంటే నువ్వు నమ్మవు, నువ్వు ఒప్పుకోవు, మరి అన్నమయ్య, తుకారాం, తులసీదాస్ వీళ్ళంతా ఏంటి, ఏం చేశారు, ఎలా చేశారు, ఎలా అయ్యారు వాళ్ళంతా, ఇప్పుడు నువ్వు కూడా అదే అనే విషయాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పి ఓషో గారు వాయిస్ దాదాపు ఒక 15-20 నిమిషాలు నాకు వినబడడం జరిగింది. సో ఆ రకంగా వెంటనే నేను హాస్టల్ గా వెళ్ళిపోయి మా మదర్ యొక్క పాదాలని నా కన్నీళ్లతో కడగడం జరిగింది. సో ఇలాంటి అనుభవాలు, అసలు లెక్క కందనన్ని అనుభవాలు జరగడం, మరి పిరమిడ్ లో కూర్చున్నా ఎక్కడైనా అద్భుతమైన శక్తిని పొందడం, అలాగే పత్రిజీ సమక్షంలో కూడా ఇంకా ఎన్నో ప్రశ్నలకు జవాబులు పొందడం, మరి ఎంతో అద్భుతంగా ఇప్పుడు మీకు ధ్యానంలోకి వచ్చాక మొదలుపెట్టినటువంటిది ఇది ధ్యాన మాధవోక్తి అనేటువంటి పద్యాల పుస్తకం. ఒక 370 పద్యాలు 3 రోజుల్లో రాయడం జరిగింది. ఇప్పుడు 8000 గజలు రాసినట్టే మొదట్లో చిన్న చిన్న పద్యాలు
370 పద్యాలు రాశాను. అందులో నుంచి ఒక 100 పద్యాలు 100 పద్యాలు చొప్పున 2 పుస్తకాలు వేశాను. అందులో నుంచి మీకు ఒక చిన్న పద్యం వినిపిస్తాను, చూడండి. పరిమళించు గాలి భాషయే స్నేహము, పరిమళించు గాలి భాషయే స్నేహము, పలకరించు పూల భావమదియే, కలకలమను పక్షి కలవరమదియేను, మనసు పెట్టి వినుము మాధవోక్తి. మనసు పెట్టి వినుము మాధవోక్తి అనే మొకటంతో నేను పద్యాలు రాయడానికి కారణము, కవిత్వంలో నా గురువు గారు అయినటువంటి డాక్టర్ ఆచార్య తిరుమల గారు. అంతకంటే ముందు నా కవిత్వంలో గురువు మా తాతగారు మాతామహులు ఊటుకూరు సత్యనారాయణరావు గారని. ఆయన పద్య కవి, పద్య నాటక కవి, నాటక కళానిధి, కవిశేఖర అనే బిరుదుల్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కూడా అందుకున్నారు ఆయన. వారి స్ఫూర్తితో చిన్నప్పటి నుంచి ఏవో రాస్తున్నాను, కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది ధ్యాన కవిత్వం అయింది. అంతకుముందు కవిత్వం కోసం ధ్యానం చేస్తే నన్ను ధ్యాన కవిని చేసి, కవిత్వం అంటే 4వ మెట్టు, ధ్యానం అనేది ఆఖరి మెట్టు. అంచేత ఆ కవిత్వం ద్వారా ఈ ఆఖరి మెట్టులోకి పత్రిజీ నన్ను లాగడం జరిగింది. అలాగే షిరిడి సాయిబాబా యొక్క పద్యాలు దాదాపు ఒక 3000 పద్యాలని ఇలా ఆటవెలదిలో రాయడం జరిగింది. దానికో పెద్ద అనుభవం ఉంది. అవన్నీ పూర్తి చేశాక పత్రిజీ పిలిచారు. మరి నేను ఇలా మాట్లాడాలి అంటే మీరు కనీసం 4 గంటలు టైం ఇవ్వాల్సి ఉంటుందేమో. అయితే మొన్న అనంతపురంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు నాన్ స్టాప్ గా 8 గంటలు క్లాస్ చెప్పాను. చెబితే వాళ్ళకి అసలు 8 నిమిషాల్లో ఉందట ఆ క్లాసు. మరి అదేంటో నాకు తెలియదు. అంత గొప్ప శక్తిని నాకు ఈ ధ్యానం అందించింది. సో మనసు పెట్టి వినగా మనసు అడ్డుపడును, మనసు పెట్టి వినగా మనసు అడ్డుపడును, ముందు జ్ఞానమేను మొదటి ముసుగు, ముందు జ్ఞానమేను మొదటి ముసుగు, శ్వాస మీద ధ్యాస సరిచేయునన్నిటిన్, మనసు పెట్టి వినుము మాధవోక్తి. మనసుకి మనసే అడ్డుపడుతుంది, మనసుని మనసుతోటే క్లీన్ చేసుకోవాలి అని చెప్పేదే ధ్యానం. కాబట్టి శ్వాస మీద ధ్యాస పెడితే ఆ శ్వాస లోతుల్లో ఉన్నటువంటి మనస్సు యొక్క రహస్యాలను మనం అందుకోవచ్చు. సో ఆ రకంగా అయితే ఇప్పుడు ఒక ముఖ్య విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే, నేను శ్వాస నడుస్తున్నంత స్పీడ్గా కాకుండా దానికంటే కొన్ని రెట్ల స్పీడ్లో మాట్లాడే శక్తిని నాకు ఆ శ్వాస మీద ధ్యాస ఇచ్చిందని మనవి చేసుకోగలను. అయితే ఇందులో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ పుస్తకం పేరు ఆరాధ్య. ఇది నా శ్రీమతి గారు సరిగ్గా ఆగస్టు 4వ తారీఖు 2 సంవత్సరాల క్రితం బాడీ వెకేట్ చేశారు. ఆమె కూడా మంచి మెడిటేటర్. ఆమె ధ్యానం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ చక్కగా మన యొక్క కర్తాల్లో ఈ యొక్క ధ్యాన మహోత్సవాల్లో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒక 20 మంది 30 మందితో మీర్పేట నుంచి డాన్స్ కూడా చేయడం జరుగుతుంటుంది అక్కడ స్టేజ్ మీద. అలాంటి మాస్టరు మరి సడన్ గా 2 సంవత్సరాల క్రితం అర్ధరాత్రి 2 గంటలప్పుడు బాడీ వెకేట్ చేశారు. మరి ఆ అనుభవాలన్నీ నేను అసలు ఏం రాయొద్దు అని 3 రోజులు కూర్చుంటే 4వ రోజున ఆవిడ నాలోకి వచ్చి 100 గజాలని ఆ యొక్క ఒక 10-15 రోజుల లోపటే 100 గజాలను రాయిస్తే ఆమెకు అంకితం ఇస్తూ ఈ పుస్తకం రాయడం జరిగింది. సో అందులో నుంచి మీకు ఒక 2 లైన్లు వినిపిస్తాను. వీణ నొదిలి వెళ్ళినావు, వీణ నొదిలి వెళ్ళినావు, అంత వేగమెందుకో, ప్రాణమిచ్చి వెళ్ళినావు, అంత ఇష్టమెందుకో, వీణ నొదిలి వెళ్ళినావు, అంత వేగమెందుకో. వీణ అంటే శరీరాన్నే వీణగా తీసుకున్నావు అనమాట. ఇక్కడ ఆ శరీరాన్ని వదిలేసి, శరీరం అనే వీణను వదిలేసి వెళ్ళావు, అంత వేగంగా ఎందుకు అంటే, ప్రాణమిచ్చి వెళ్ళినావు, అంత ఇష్టమెందుకో. తన ప్రాణాన్ని నా ప్రాణంలో కలిపేసి మరీ వెళ్ళిపోయింది. ఆ ఇష్టం ఎందుకంటే, ఇలా తన గురించి నేను రాసుకోవడానికి, ధ్యానం గురించి రాసుకోవడానికి నాకు సమయం ఇచ్చి వెళ్ళింది. ఇంకా ఎంతో సమయం నువ్వు దీంట్లో గడపాలి, నా పని ఇక్కడ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు హాయిగా ధ్యానం చెయ్యి అని చెప్పింది అనమాట. సో మీరు ఇచ్చిన సమయం ఉందంటే ఇంకో 2 నిమిషాలు మాట్లాడతాను, లేకపోతే సెలవు తీసుకుంటాను. అయ్యో, మాట్లాడండి సార్. ఓకే, ఇది చాలా రీసెంట్ గా మొన్న ఆగస్టు 3వ తారీఖున ఆవిష్కరించబడిన పుస్తకం అలకనంద. ఈ పుస్తకం అలకనంద. సో ఇలాగా ఆవిడ కోసమే ఆవిడని గుర్తు చేసుకుంటూ 3వ తారీఖు చేశాను. 4వ తారీఖు ఆవిడ బాడీ వెకేట్ చేస్తే 3వ తారీఖున అంటే ఆదివారం కాబట్టి ఆ రోజు చేస్తే బాగుంటుందని చేయడం జరిగింది. సో ఇందులో నుంచి ఒక 2 లైన్లు వినిపిస్తాను.
ప్రతి మరణం కొత్త జన్మ ఇస్తూనే ఉంటుందోయ్, ప్రతి మరణం కొత్త జన్మ ఇస్తూనే ఉంటుందోయ్, ప్రతి క్షణం ఓ పాఠం చెబుతూనే ఉంటుందోయ్, ప్రతి మరణం కొత్త జన్మ ఇస్తూనే ఉంటుందోయ్, ప్రతి క్షణం ఓ పాఠం చెబుతూనే ఉంటుందోయ్. నేను ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే అందరూ ధ్యానంలో మాస్టర్స్ కాబట్టి అందరికీ అర్థమవుతుంది. అయితే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, ఇది మాధవ మంజరి అనేటువంటి గజల్ కావ్యం. సో గజల్లో 7వ పుస్తకం అది ఆవిష్కరించింది. ఇది 4వ పుస్తకం యాక్చువల్ గా. ఇది దీని గురించి ఎందుకు చూపిస్తున్నానంటే, నేను మిధానిలో 38 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యే ముందర నా యొక్క సాహిత్యాన్ని వాళ్ళు బాగా గుర్తించి ఈ యొక్క పుస్తకానికి మిధాని రాజభాషా పురస్కారం అని ఇచ్చారు నాకు. వారికి వారు ఒక 10,000 ఇస్తే మళ్ళా నేను ఒక 25,000 కలిపి ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయడం జరిగింది, మాధవ మంజరి. సో ఇప్పుడు నేను మీకు వినిపించే లైన్స్ అన్ని ఏంటంటే, నాకు ఇష్టమైన లైన్స్ అని కాకుండా, నేను నా యొక్క ప్రతిని ఏంటంటే, నేను ఏ పేజీ తెరిస్తే, పుస్తకంలో ఏ పేజీ తెరిస్తే ఆ పేజీలో ఉన్నదే వినిపిస్తాను. అది ఎలా ఉందో మీరు చూసుకోవాలి. ఏ పేజీ తెరిచినా అలాగే ఉండాలి అన్నది నా ప్రతిన. సో చూడండి ఎలా ఉందో. నీ చూపులు కురుస్తున్న, నీ చూపులు కురుస్తున్న మల్లికలే చాలందును, నీ చూపులు కురుస్తున్న మల్లికలే చాలందును, ఈ జన్మకు ఈ జన్మకు నీ వలపుల గీతికలే చాలందును. అక్కడ ఎవరు నా ప్రేయసి? ఎవరు? భగవంతుడే నా ప్రేయసి. సో ఆ భగవంతుడు కురుస్తున్నటువంటి మల్లికలు నాకు చాలు, ఆయన చూపులు కురుస్తున్న మల్లికలు నాకు చాలు. అలాగే ప్రతి వారిలో ఉన్నటువంటి భగవంతుడు కురుస్తున్నటువంటి ఆ నవ్వుల మల్లికలు నాకు చాలు. ఈ జన్మకు నీ వలపుల గీతికలే నాకు చాలు అందరు. అంటే ఆ ప్రేమకు సంబంధించినటువంటి పాటలు ఈ గజళ్ళ రూపంలో నువ్వు అలా నాతో రాయిస్తూ ఉంటే అవే చాలంటాను అని చెప్పి అలాగ రాయటం జరిగింది. ఇంకా చిట్ట చివరగా చెప్పవలసిన మాస్టర్ ఒక ఆయన ఉన్నారు. ధ్యాన విద్యార్థి పత్రిక నడిపినటువంటి మన ఆచార్య శ్రీనివాస్, ఆయనతో సాంగత్యం ఒక సంవత్సరంన్నర ఉంది. సంవత్సరంన్నర పాటు ధ్యాన విద్యార్థికి ఎడిటర్ గా పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా పత్రిజీ దగ్గరికి వెళ్ళి ఎన్నో నేర్చుకోవడం జరిగింది. ఆ కరెక్షన్స్ కానీ అవి కానీ అవేర్నెస్ కానీ ఎన్నో విషయాలని సార్ చక్కగా చెప్పారు. ఇంకా చెప్పాల్సిన మహామాస్టర్ ఎవరంటే కేశవరాజు గారు. ధ్యాన జగత్ పత్రికకి ప్రమోటర్ గా మొన్ననే నాకు ఒక కార్డు ఇచ్చారు. ఏం జరిగిందంటే, ఈరోజు కేశవరాజు గారు వస్తున్నారు క్లాస్ కి పలానా చోటికి మాకు దగ్గరలో అనగానే, నాకు అది నోట్ చూడగానే నాకు వెంటనే ఈ రోజు నేను ధ్యాన జగత్కి ఏమైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచన నాకు రావడం. మరి అక్కడ సార్ మాటలు అయిన తర్వాత నాకు 6 నెలల పాటు ధ్యాన జగత్తు ఒక 10 కాపీలు మీరు ఇవ్వాలి సార్ అని, దానికి సంబంధించిన అమౌంట్ నేను సార్కి ఇవ్వడము. ఆ తర్వాత నేను వెళ్ళిన చోటల్లా ఆ మెంబర్షిప్స్ చేయిస్తూ దాని గురించి మాట్లాడుతూ, ఆఫీస్లో కానీ పక్కన కానీ ఎక్కడున్నా ధ్యాన జగత్తు గురించి మాట్లాడుతూ దాన్ని ప్రమోట్ చేయడానికి కంకణం కట్టుకున్నాను. సో అలాగా మరి ది కంప్లీట్ మ్యాన్ గురించి చెప్పడానికి ఇంత స్వల్ప సమయం చాలా కష్టం కదా. అంచేత ఏమైనా ఈ అవకాశాన్ని క్రియేట్ చేసినటువంటి మరి వెంకట్కి, ఇందుకి, మాస్టర్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా పత్రిజీ బాడీ వెకేట్ చేయలేదు, ఆయన ఇక్కడే ఉన్నారు, మన పక్కనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. కొన్ని లక్షలాది పత్రిజీలను తయారు చేసిన పత్రిజీ ఎక్కడున్నారు? ఈ లక్షలాది మందిలో ఉన్నారు కదా. అంచేత అసలు లేరు అనే మాటే లేదు. కాబట్టి ఉన్నారు అనుకున్న వాళ్ళకి ఉన్నారు, లేరు అనుకున్న వాళ్ళకి లేరు. యద్భావం తద్భవతి. సో నన్ను అనుక్షణం నడిపిస్తున్నటువంటి పత్రిజీకి శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేనే పత్రిజీగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏంటంటే, ఒక కవిని కలిసే అవకాశం, ఆ అదృష్టం ఇవాళ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ లో రావటం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ టైం ఒక కవిని ఎదురుగా అంటే ఇలా లైవ్ గా కలుసుకోవటం. ఎంతసేపున్నా మేము బుక్స్ లో చదివాము చేసాం, కానీ ఇలా లైవ్ గా కలిసి ఇలా మాట్లాడే అవకాశం రావటం అనేది మటుకు చాలా గొప్పగా ఉంది, బాగుంది సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరొకసారి మాకు ప్రత్యేకమైనటువంటి అవకాశం, 1 గంట 2 గంటలు వచ్చే కార్యక్రమం ఇస్తే ఇంకా చాలా వివరంగా మాట్లాడుకుందాం.
తప్పకుండా సార్. తప్పకుండా వస్తుంది. అంటే కంప్లీట్ మ్యాన్ కంప్లీట్ అవ్వదు అంత త్వరగా, అంత ఈజీగా. సో, కాబట్టి మళ్ళీ మళ్ళీ పిలుస్తాము. మీరు కానీ, భాస్కర్ గారు గాని మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. అండ్ మీరొక విషయం చెప్పారు కదండీ సార్. బుక్‌లో ఆహ్, నాకు కూడా ఉంది సార్ అలవాటు. బుక్‌లో అండర్‌లైన్ చేసుకోవడం అవన్నీ ఉన్నాయి. ఈ రోజు నుంచి నేను కూడా మానేసుకుంటా. స్పిరిచువల్ బుక్స్‌లో అండర్‌లైన్ చేసుకోవడం ఏంటి అని పత్రి గారు అన్నట్లుగా అది అవును అలవాటుంది. సార్. నేను కూడా మానుకుంటాను సార్. యెస్. కాకపోతే గుర్తుండాలి కదా! మళ్ళీ ఆ బుక్స్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఎక్కడ పాయింట్ అనేది ఉంది అనేది చదవాలి, బాగా గుర్తుండాలని 10 సార్లు చదవాలి. ఇప్పుడు పరమహంస యోగానంద గారి ఒక యోగి జీవిత చరిత్ర ఉంది కదా, అవును ఒక యోగి సార్. ఆత్మకథ, అది 12 సార్లు చదివాను. హ్మ్. 12 టైమ్స్. ఎన్నిసార్లు చదివినా కొత్తగా ఉంటుంది. ఎన్నో ఉంటుంది. అవును. గుర్తుపెట్టుకోవాల్సినవి. అలా ఎన్నో పుస్తకాలని రిపీటెడ్ గా చదువుతూనే ఉండాలి. ఆ వైబ్రేషన్స్ ని పంచుతూనే ఉండాలి. హ్మ్. ఎప్పుడు యెస్ అందులో సార్. ఉండాలి. ఇప్పుడు దివ్య ప్రణయం అనే పుస్తకాన్ని నేను చదివి ఆడియో బుక్ గా పెడుతున్నాను, చాలా మందికి ఆడియోగా హుహు. పంపిస్తున్నాను. సో యెస్. సార్ మీరు అలా చదవండి. అన్నారు కదా! మరి పద్యానికి, గజల్స్‌కి ఏంటి సార్ డిఫరెన్స్? గజల్స్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఆ, పద్యం అంటేనేమో మీకు పరిచయం ఉండొచ్చు, ఒక ఛందస్సులో ఉంటాయి అవి. అయితే 4 పాదాలుగా. ఆ 4 పాదాలుగా ఉండడము, అందులో రకరకాల వృత్త పద్యాలు, తర్వాత ఆటగీతి, తేటవలిది లాంటి పద్యాలు, చిన్న పద్యాలు అవన్నీ ఉంటాయి. కంద పద్యం ఉంటాయి. అవన్నీ ఉంటాయి. అయితే అవును సార్. దాంట్లో ఛందస్సులు చాలా బిగింపు ఎక్కువ ఉంటుంది. ఛందస్సుల బిగింపు ఎక్కువ ఉంటుంది. అవును. గజల్లో ఏంటంటే మాత్రా ఛందస్సు ఉంటుంది. మాత్రా ఛందస్సు అంటే లయ ఉంటూ, మీటర్ హుహు. ఉంటూ, ఆ బిట్స్ బిట్స్ కింద ఉండి ఛందస్సు మాత్రం ఉంటుంది కానీ పద్యాల్లో ఉన్నంత ఇదిగా ఉండదు. దీంట్లో ఒక సులువు ఉంది, గాన యోగ్యత ఉంటుంది, పాటలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది అరబీ నుంచి, ఫారసీ నుంచి మన మన దగ్గరకు వచ్చింది గజల్ అనేది. ఆ పేరు హ్మ్. అలాగే ఉంచారు, దాన్ని మారిస్తే అది ఎక్కలేదు జనాలకి, దాన్ని అలాగే ఉంచారు. అయితే ఇందులో ఏంటంటే పాటలో ఉన్నట్టుగా పల్లవిగా 2 లైన్లు మతలా అంటారు ఫస్ట్ లో ఉండేదాన్ని. మతలా అంటే హుహు. యాక్చువల్ గా ఆకాశం అని అర్థం. అయితే హుహు. సో ఆకాశం నుంచి భూమి మీదకి రావడం, ప్రయాణం. సో హ్మ్. మాస్టర్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చారు కదా, మళ్ళీ భూమి హుహు. మీద నుంచి ఆకాశానికి వెళ్తారు. ఎలా అంటే హ్మ్. లాస్ట్ కి అయిపోయాక తకల్లుస్ అనేది ఉంటుంది లాస్ట్ లో. ఏంటంటే ఇప్పుడు అన్నమాచార్యుల వారు వెంకటేశ్వరుడు యొక్క నామాన్ని తీసుకుంటే, ఇందులో ఏదైనా వాళ్ళ యొక్క పేరుని నామముద్రని సంతకాన్ని చివరన పెట్టి మళ్ళీ అవును. దాన్ని ఆత్మపరంగా ఉంచడం జరుగుతుంది. సో హ్మ్. దైవపరంగా ఉండాలి. ఇప్పుడు నా పేరు మాధవరావు, నేను అక్కడ హ్మ్. మాధవ అన్నానంటే నా గురించి కాదు మాట్లాడేది, అందులో ఉన్నటువంటి ఆత్మతత్వం, మాధవుడు ఆ కృష్ణుడి గురించి మాట్లాడడం అనేట్టుగా అర్థం తీసుకోవాలన్నమాట. అంచేత హ్మ్. గజళ్ళ మీద కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పిఎంసిలో కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆ రోజుల్లో నవకాంత్ గారు నాకు తెలుగు యూనివర్సిటీ అవార్డు రాగానే ఆయన పిలిచి నా స్పెషల్ ఇంటర్వ్యూ చేయించారు గజళ్ళ మీద. అలా హ్మ్. ఆనంద్ గారు కూడా నన్ను పిలిచి నాకు ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఎన్నోసార్లు మాట్లాడాను సూపర్బ్! కూడా. ఉమ్. మాకు ఈ విషయం తెలీదు సార్. వెంకట్ గారితో మీరు షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేశారని చెప్పేసి. తప్పకుండా చూస్తాం సార్ అది. చూడండి, ఆహ్, మాధవ సేవ, అది మాధవ కూడా సేవ. నా పేరు మీద నుంచే రాలా, ఆ పరమాత్ముడి సేవ గురించే వచ్చింది. అక్కడ ఆటోమేటిక్ గా నా పేరు మ్యాచ్ అయింది. అందులో అంతే కూడా ఒక గదా! గజల్ పెట్టాడు, చివరిన ఒక గజల్ పెట్టాడు వెంకట్ ఆ! అందులో. ఆ ఓహో! సూపర్బ్ ఆ. సార్. సూపర్బ్! మీకు ఇంకా కూడా ఎక్సలెంట్. వివరంగా చెప్తానమ్మా, టైంని బట్టి కదా, అందుకని మీరు కూడా షూర్ సార్. పర్సనల్ గా ఎప్పుడైనా మాట్లాడితే కూడా చెప్తాను. రాత్రి 8 తర్వాత నార్మల్ గా ఫ్రీగా ఉంటాను, మీరు ఎప్పుడైనా ఫోన్ ఓకే. చేయొచ్చు. ఓకే అమ్మా. అండ్ మీ మిసెస్ ఏదైతే బాడీ వెకెట్ చేశారో, సో వారి గురించి కూడా ఇలా బుక్స్ రాయటం చాలా బాగుంది సార్. అందులో పోల్చి థ్యాంక్ యూ. రాయటం. ఈ రోజు ఎందుకు వస్తుందో ఈ టాపిక్ తెలియదు కానీ మరణం గురించి, మరణాంతర జీవితం గురించి. సో ఉన్నారు వాళ్ళు, లేరు అనుకుంటే లేరు, ఉన్నారు అనుకుంటే ఉన్నారు. ఎస్, ఎస్. నాతో అప్పుడప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను అని చెప్తే ఆశ్చర్యపోతారు. ఆవిడ తొందరగా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది కూడా, ధ్యానంలో అంటే కూర్చున్నప్పుడు కూడా ఒక వస్తుంది. ధ్యానికి ఇవన్నీ అనుభవమే ఉంటాయి సార్. ఆల్మోస్ట్ ఉంటాయి ఎస్ ఎస్, ఇలాంటివన్నీ. అవును, మీరు ఎంతో గ్రేట్ మాస్టర్ కాబట్టే ఇప్పుడు ఈ శరీరంలో ఈ వయసులో మీరు తొందరగా వచ్చేసారు ధ్యానంలోకి. దాన్ని చక్కగా కాపాడుకోవడానికి ఆ యొక్క మాస్టర్స్ మనకి హెల్ప్ చేయాలి, చేస్తారు. యద్భావం తద్భవతి అమ్మ. మనం దాన్ని కాపాడుకోవడం మన చేతుల్లో ఉంది, ఈ నేను అంతే చేతిలో ఉంది. కదండి సార్. నిజం. ఉమ్. నా ఈ చేయండి ప్రయత్నం మాస్టర్స్. అదే. అంతే. వచ్చిన అవకాశాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తే అంతే చాలు ఈ ప్రయాణంలో. అంతే అంతే అంతే. ఎస్, యు ఎస్. ఆర్ రైట్. థ్యాంక్ ఓకే, యూ. రైట్. చూసారు కదండి ఫ్రెండ్స్. ఎంతెంత అద్భుతంగా, ఎంత విజ్ఞానవంతంగా, ఎంత ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంది. నిజంగానే హాఫ్ అన్ అవర్ అయితే టైం సరిపోవట్లేదు. చాలా త్వరగా కూడా అయిపోయింది అనిపించింది ఈ సమయం.
సో సూపర్ సార్. తప్పకుండా మళ్ళీ మళ్ళీ పిలుస్తాం. మీరు మళ్ళీ మళ్ళీ కూడా రావాలనే కోరుకుంటున్నాము. తప్పకుండా అమ్మా. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా మాట్లాడతారా సార్ తో? షేర్ వెల్కమ్ అండి. చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చండి. భాస్కర్ గారితో గాని, మాధవరావు గారితో గాని. సో మరి కంప్లీట్ మ్యాన్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మూవీ ఇలా జరుగుతోందని కూడా చెప్తున్నాం సార్. మీకు తెలిసే ఉంటుంది. మరి వెంకట్ సార్ ఎస్ ఎస్. చేస్తున్నారు కదా పత్రి గారిది, బ్రహ్మర్షి పత్రిజీ. సో ఆ షూటింగ్ ఆ విషయాల్లోనే బిజీగా కూడా ఉన్నారు. సో అవును. మరి ఈ మూవీ రావటం ఎంతవరకు ఆవశ్యకత ఉంది? సో ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఏమన్నా ఉందా పత్రి గారి గురించి? ఎస్ ఎస్, ఉందమ్మా, చాలా ఉంది. ఇందులో చాలా మంది మాస్టర్స్ ని, మనకు తెలియని మాస్టర్స్ ని పరిచయం చేస్తూ వారికి పత్రిజీతో ఉన్నటువంటి అనుబంధమే కాకుండా పత్రిజీ వారికి ఇచ్చిన మెసేజెస్ మనం తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ వెంకట్ చాలా అద్భుతంగా మరి ఊరూరు ఇల్లు తిరిగి కలెక్ట్ చేసుకొని చాలా ఓపిగ్గా, ఆ ఓపిక అసలు ఎంత స్పీడ్ గా ఉంటాడో అంత ఓపిగ్గా ఉంటాడు. అది చాలా గొప్ప విషయం వెంకట్ తోటి. సో అలాగే తనకి సహకరిస్తున్న అతని సతీమణి సిరి చాలా అప్రిషియబుల్ పర్సన్, మంచి గ్రేట్ మాస్టర్. ఎంత సపోర్ట్ ఇస్తుందో, మరి ఎక్కడున్నా ఎలా ఉన్నా టచ్ లో ఉంటూ అది చేయడానికి తగిన ఎనర్జీస్ ఆమె బ్రహ్మాండంగా అందిస్తూ ఉంది. సో ఆమెను కూడా ఈ యొక్క సమయంలో నేను అభినందిస్తున్నాను. అలాగే వెరీ గ్రేట్ మాస్టర్ వాళ్ళ చిట్టి పాపను కూడా అభినందిస్తున్నాను. గ్రేట్ మాస్టర్. అవును. మరి ఎంతో అద్భుతంగా, మరి అసలు ఎంత సమయాన్ని పెడతాడు అంటే 24 అవర్స్ కూడా సరిపోవు వాడికి. మరి అట్లా పనిచేస్తూ ఉంటాడు. నేను ఫోన్ చేస్తే ఎత్తకపోయినా మళ్ళీ వాడంతా వాడు చేసి పలకరిస్తాడు. వాడు అంటున్నానంటే అంత క్లోజ్ అన్నమాట నాకు. అంచేత మేము ధ్యాన విద్యార్థిలో బాగా కలిసి పనిచేసాం గనక అలాగా మేము చాలా ఫ్రెండ్లీగా మరి జరుపుతున్నాం. బట్ అది మాత్రం కంప్లీట్ మ్యాన్ అనేది నిజంగా చాలా గొప్ప తపస్సు చేస్తున్నాడు. దానికి తగిన శక్తిని పత్రిజీ ఇచ్చారు, ఇస్తున్నారు, పత్రిజీ నడిపిస్తున్నారు అని నేను చెప్పగలను. సరే సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదా ఇవాల్టి ఈ కార్యక్రమం ఎలా ఉందో మరి మీ అభిప్రాయాల్ని ఈ కామెంట్స్ రూపంలో తెలియచేయడం మర్చిపోవద్దు. మాకు ఎంత సపోర్ట్ ని ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ మీకు శ్రీ శక్తి ప్రమిడ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు అందివ్వబడుతుంది. సో మరి ఇవాల్టి ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క పాయింట్ మనకు అందించి వెళ్తున్నారు మనం గమనిస్తే కనుక. సో ఇవాళైతే మటుకు దుఃఖం అనేది లేదు, బాధ ఉంటుంది ఈ మనసుకు. సార్ ఒక పాట రూపంలో కూడా పోయం రూపంలో కూడా ఇందాక మనకు పాడి వినిపించారు. మనసుని మనసుతోనే గెలవాలని చెప్పేసి. చాలా గొప్ప పాయింట్ అండి అది. అర్థం చేసుకుంటే చాలా లోతుల్లో ఉంది ఆ పాయింట్. లోతుగా దాక్కొని ఉంది అర్థం చేసుకుంటే కనుక. సో మరి ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన జ్ఞానం. ప్రతి ఒక్కరు కూడా మన జీవితాల్లో మనం ఆచరించవలసిన జ్ఞానం. సో అందుకే ఇలాంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ జరుగుతోంది. మరి ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. మాకైతే కనుక ప్రతిరోజు ఈ సజ్జన సాంగత్యం ద్వారా మేము ఎంతెంతో జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. మీకు అందివ్వాలనే ఈ ప్రయత్నం కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మరి ఆగస్ట్ 15వ తేదీ, ఈ నెల 15వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి మరుసటి రోజు 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు 24 గంటలు అఖండ ధ్యానం జరగబోతోంది పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ వేదికగా జూమ్ ద్వారా. సో మరి మీరంతా కూడా అందులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ఆ 24 గంటల్లో కనీసం మీరు ఎక్కడ ఏ సిచ్యువేషన్స్ లో, ఏ పరిస్థితుల్లో, ఏ సందర్భంలో ఉన్నా కూడా ఆ 24 గంటలు ఒక గంట అయినా కూడా పాల్గొనాలండి. అలాగే మీరు కూడా అందరికీ కూడా తెలియచేయాలి ఇలా జరుగుతోందని. త్వరలోనే ఈ డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు లింక్ అవన్నీ కూడా షేర్ చేస్తాను. అండ్ అలాగే ఇందులో 48 దేశాలు పాల్గొనబోతున్నాయి. 3000 మాస్టర్స్ యొక్క మంది ఆధ్వర్యంలో జరగబోతోంది. ఈ కాన్సెప్ట్ ని మనం గవర్నమెంట్ దాకా తీసుకోబోతున్నాం. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో మీకు మరొక ఏమంటారు, ఈ పత్రిజీ ఏంటి ఇప్పుడు మనకి ఎందుకు వచ్చారో మాధవరావు గారు తెలియదు కానీ పాట రూపంలో తెలియచేస్తే, పద్య రూపంలో తెలియచేస్తే మనసుకు చాలా దగ్గరగా అవుతాం. చాలా దగ్గరగా హత్తుకుంటాయి కూడా ఆ పదాలు. వాటి అంతరార్థం కూడా మనకు తెలిసొస్తుంది. సో అలాంటి పాటతో మీ ముందు త్వరలోనే ఉండబోతున్నాం.
చాలా సంతోషంగా ఉంది. సో, ఏంటి ఆ కాన్సెప్ట్ ఎందుకు చెయ్యాలి అనంటే, ఇది పత్రి గారి దివ్య సందేశానుసారంగానే జరుగుతోందండి. సత్యమేవ జయతే హింస చూడో హంస పకడో అన్న ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పత్రిజీ మెడిటేషన్ ఛానల్. సో, పద్మా మేడం గారి అంటే ఆటో రైటింగ్ పద్మా మేడం గారు ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మ ఆధ్వర్యంలో జరగబోతోంది. ఎలా ఉందంటే ఆ కృషి చేయటం అనేది చాలా ఆనందాన్నిస్తుంది. చాలా శక్తినిస్తోంది. సో, ఈ దానికోసం ఈ సత్యమేవ జయతే ఎందుకంటే నిలబడాలి. చాలా మంది అంటున్నారు ఇది స్కూల్స్‌కి వెళ్ళినా చేసినా కూడా అక్కడంతా కూడా ఇది ఏదో ఒక మతానికో లేకపోతే ఏదో ఒక వారికి సంబంధించినది అని కాదండి. సత్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సంబంధించినది. జీవితానికి సంబంధించినది. అండ్ ఏంటంటే నిజం, సత్యం 2 పక్కపక్కనే ఉన్నా కానీ 2 వేరు. నిజం ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. నిజం భయానికి గురి అవుతుందేమో కానీ సత్యానికి ధైర్యం ఎక్కువ. సత్యానికి మార్పనేది ఉండదు. ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అలాగే సత్యం ఎప్పుడు కూడా జయాన్ని పొందుతూనే ఉంటుంది. అందుకే మన గొప్ప గొప్ప మాస్టర్స్ వాళ్ళంతా కానీ, యోగులు కానీ, మహర్షులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా గాంధీ మహాత్ములు వారు కూడా సో మరి సత్యాన్నే పట్టుకొని ఆయన ఇంత సాధించారు. ఈ దేశానికి స్వాతంత్రాన్నే తీసుకొచ్చారు. సో అలాంటి ఆ సత్యమేవ జయతే ఆ టైటిల్ ఎందుకిచ్చారో తెలీదు కానీ దానికోసం పనిచేస్తుంటే మటుకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం మాకు తెలుస్తూ వస్తోంది. అంత అద్భుతంగా జరగబోతోంది ఆ కార్యక్రమం. సో అందరూ కూడా అందుకే పాల్గొనాలండి. అండ్ 1,00,00,000 మందితో ఈ ధ్యాన యజ్ఞం చేపట్టాము. సో మరి ఈ యజ్ఞంలో మీరంతా కూడా భాగస్వామ్యం ఆహ్, అవ్వాలని కోరుకుంటూ రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. మరొక్కసారి కృతజ్ఞతలు. ధన్యవాదాలు.